Hi Lakshman, I'm doing very well, thank you. ఎలా అనిపిస్తుంది ఇక్కడే మళ్ళీ మీరు ఈరోజు ఈ ప్రాపర్టీ షోలో ఐవర్ డెవలపర్స్ గురించి ప్రాజెక్ట్ గురించి కూడా మీరు ఎక్సైటింగ్గా ఉంది. ఎలా ఉంది? కస్టమర్స్ అంటే బాగానే ప్రోత్సహిస్తున్నారు. ట్రెడాలో చాలామంది వచ్చి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అపార్ట్మెంట్స్ గురించి, విలాస్ గురించి, మన కోకాపేట్, శంకర్పల్లి, పటంచేరు, ఈ గోల్డెన్ ట్రయాంగిల్ గురించి మేము ఆడ డిస్ప్లేలో పెట్టాం కాబట్టి సో పీపుల్ ఆర్ క్యూరియస్ అండి. హైదరాబాద్లో ఏం జరుగుతుంది, పీవీఆర్ ఏం ప్రస్తుతిస్తుంది అని అన్ని ఇన్ఫర్మేషన్ మా దగ్గర నుంచి తెలుసుకోవాలని పొద్దునుంచి కస్టమర్స్తో మేము మాట్లాడుతూ, యాజ్ యూ కెన్ సీ ఇప్పుడు కూడా పీపుల్ ఆర్ కంటిన్యూస్లీ వాకింగ్ ఇన్ టు అవర్ స్టాల్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ న్యూ ప్రాజెక్ట్స్ ఇన్ శంకర్పల్లి, బాచుపల్లి, కోకాపేట్, బానూర్, ముత్తంగి, పటంచేరు అండ్ రీసెంట్గా ఒక కొత్త ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కూడా ఒక కమర్షియల్ స్పేస్ లాంచ్ చేశాము, వెస్ట్ వేవ్ అని. ప్లస్ పీవీఆర్ గ్రూప్ లొకేషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచి ప్రైమ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. అవునండి. పని కావచ్చు. అంటే మీరు ఏంటి ప్లానింగ్స్ ఏముంటాయి ప్రాజెక్ట్ యొక్క అంటే ఒక జోన్ డెవలప్ అయ్యే ముందు ఒక 2 years ముందే పీవీఆర్ డెవలపర్స్ ఆ జోన్లో వెళ్ళిపోతుందండి. సో మా ప్లానింగ్ ఎప్పుడు ఒక డెవలపింగ్ జోన్లో ఉండాలనే ఒక కోరికతో ఆ ఫ్యూచర్ విజన్ని మేము యాంటిసిపేట్ చేస్తూ మార్కెట్ అక్కడ వెళ్ళే ముందు, ఆ రేట్లన్నీ పెరిగే ముందు, మన సామాన్యంగా మన మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనాలంటే ఈ మధ్య హైదరాబాద్లో రేట్లన్నీ వ్యతిరేకంగా పెరిగిపోయాయి. సో ఈ జోన్స్లో పోయి ఇల్లు కొనాలంటే చాలా కష్టం అయిపోతుంది. కాబట్టి పీవీఆర్ నెక్స్ట్ మార్కెట్ ఎక్కడ డెవలపింగ్ జోన్లో అవుతుందో ఈ వర్కింగ్ క్లాస్ కమ్యూనిటీకి ఇబ్బంది పడకూడదు కాబట్టి ఆ ఏరియాస్లో పోయి మేము ఆల్రెడీ ఈ ప్రాజెక్టులన్నీ జరిగినాయి. మీరు లాస్ట్ 2 years బ్యాకే చెప్పారు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలాంటి ప్రాబ్లం అవుతుందో హైదరాబాద్ ఇంటికి డబుల్ అయితే ఉంటుందని కూడా మీరు చెప్పారు. మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు చెప్పినట్టు 100% ఈరోజు హైదరాబాద్ మార్కెట్ చూస్తే మిగతా ఏపీలో తీసుకున్నా కానీ ఇటు తెలంగాణ మిగతా ప్రాంతాల్లో హైదరాబాద్ మార్కెట్ అయితే డబుల్ అయితే ఉంది కదా, డబుల్ అయితే అవుతుంది. అబ్సల్యూట్లీ అండి. అంటే ఇది ఏదైనా ఎనీథింగ్ దట్ గోస్ డౌన్ హ్యాస్ టు గో అప్ అన్నట్టు కోవిడ్ తర్వాత అన్సర్టీనిటీస్ వల్ల చాలా స్టీప్ ఫాల్ అయితే వచ్చింది. సో దానివల్ల ద ఓన్లీ వే టు గో అప్ ఇస్ అ స్టీప్ రికవరీ కర్వ్ అండి. సో వీ షేప్డ్ కర్వ్ అంటారు ఎకానమిస్ట్, చాలామంది దీని గురించి మాట్లాడున్నారు. సో అట్లనే మార్కెట్ ఈజ్ గుడ్ టు ఎంటర్ వెన్ థింగ్స్ ఆర్ స్లో అండ్ వెన్ ఇట్ ఈస్ అట్ ద లోయెస్ట్ పాయింట్ అండి. సో అదే ఆ కాన్సెప్ట్ని అందరూ అర్థం చేసుకొని ఆ టైంలో అందరూ ఇన్వెస్ట్ చేసి ఈరోజు చాలామంది అసలు లాస్ట్ 2 yearsలో రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించలేని వాళ్ళు ఎవరికి దొరకరు మీకు. సో అ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ హెస్ హ్యాపెండ్ ఇన్ అపార్ట్మెంట్స్, విలాస్, ప్లాటింగ్స్, ఫార్మ్ ప్లాట్స్ అండ్ ఈవెన్ కమర్షియల్స్ అండి ఫర్ యునో సర్టన్ పాయింట్. ఎందుకంటే వెన్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జరిగే వల్ల చాలామంది కమర్షియల్స్ అన్నీ ఎంటీ అయిపోయాయి, అందరూ ఇంట్లో కూర్చొని పనిచేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మెల్లగా ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ పెరగడం వల్ల, ఇంకా ఈ థర్డ్ వేవ్ కూడా మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ కంట్రోల్లో ఉండడం వల్ల, అంటే మెజారిటీ ఆఫ్ కంట్రీ కాకుండా అట్లీస్ట్ తెలంగాణలో చాలా వాటికి కంట్రోల్ అయి ఉన్నాయి. సో మన ప్రభుత్వం కూడా చాలా వాటికి ఈ ఐటీ కంపెనీస్ని ఇక్కడ వెల్కమ్ చేస్తూ, ఎఫ్డిఐస్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ, సో కమర్షియల్ స్పేసెస్ కూడా ఇప్పుడు మెల్లగా ఎదిగే పరిస్థితి నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎండ్ అయ్యి అందరు ఇప్పుడు ఆఫీస్ స్పేసెస్లో మళ్ళీ రాబోతున్నారు. సో కాన్స్టెంట్లీ మనకు వీఆర్ గెటింగ్ బ్యాక్ టు నార్మల్సీ అనే ఒక టెండెన్సీ మార్కెట్లో కనిపిస్తుంది. సో ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్ ఆఫ్ థింగ్స్ టు గెట్ బెటర్ అండి. పీవీఆర్ గ్రూప్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని చెప్తే మీరేమంటారు? అంటే అదే అండి మన బేసిక్ ఇన్వెస్ట్మెంట్ కాన్సెప్ట్, బై లో సెల్ హై అండ్ అట్ ద సేమ్ టైం మేము ఒక డెవలప్డ్ జోన్లో ఉన్న ఫెసిలిటీస్ ఒక డెవలపింగ్ జోన్లో అట్ వెరీ అఫోర్డబుల్ కాస్టింగ్ అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైసింగ్లో వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ టు ఎవ్రీ వన్. వాల్యూ హౌసింగ్ అనే కాన్సెప్ట్, ఒక అఫోర్డబుల్ హౌసింగ్ కాకుండా ఒక వాల్యూ హౌసింగ్, అంటే తక్కువ ధరలో కొన్నది అతి అవసరంగా అది చీప్ క్వాలిటీగా ఉండదని ఒక ఆ కాన్సెప్ట్ అనేది అది ఇట్ ఈస్ అ జనరల్ పర్సెప్షన్ అండి. కస్టమర్స్ అదే అనుకుంటారు, అది చీప్గా ఉందో, అది మరి సరిగ్గా కట్టరో. నా దృశ్యంలో వీఆర్ బేసిక్లీ టేకింగ్ కోకాపేట్ ఆర్ ఈ సిటీలో ఉన్న స్ట్రక్చర్ని వీఆర్ ట్రయింగ్ టు టేక్ ఇట్ టు శంకర్పల్లి అండ్ వీఆర్ ట్రయింగ్ టు టేక్ ఇట్ టు ద సబర్బ్స్. సో అర్బన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ని సబర్బ్స్కి తీసుకెళ్తున్నాము అట్ వెరీ అఫోర్డబుల్ ప్రైసింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు ఎట్లా చెప్పాలి అంటే సిటీలో ఉండి ఎక్కువ ఖర్చుతో పాటు ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ అండ్ గెట్ మార్జినల్ రిటర్న్స్, అదే మీరు రేపటికి ఈ డెవలప్మెంట్ వేవ్ని క్యాచ్ చేస్తూ ఆల్రెడీ కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఇన్వెస్ట్ చేస్తే ఆ వేవ్ వచ్చే వరకు యూ వుడ్ హ్యావ్ మేడ్ గుడ్ మనీ, వెరీ గుడ్ ప్రాపర్టీ అట్ అ వెరీ గుడ్ వాల్యూ, మీ బుక్ వాల్యూలో ఆల్రెడీ యాడ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మనము వీఆర్
చెకింగ్ అవుట్ ద గోల్డెన్ ట్రయాంగిల్ అండి. అంటే కోకాపేట్, పటంచెరు, శంకర్పల్లి ఈ నెక్స్ట్ గ్రోత్ కారిడార్ అనేది మొత్తము ఈ 3 సెగ్మెంట్స్లో ఈ 3 ఏరియాస్లోనే మొత్తం ఫోకస్ అవ్వబోతుంది. సో యాజ్ యూ వి సీ అవర్ నియోపోలిస్ అనేది ఒక రీసెంట్గా స్థాపించబడిన హెచ్ఎండిఏ లేఅవుట్ గవర్నమెంట్ పార్క్ శాంక్షన్ చేసింది. అక్కడ నుంచి డైరెక్ట్గా సర్వీస్ రోడ్ పక్కన నుంచి యూ హ్యావ్ టు గో టు ముత్తంగి ఎగ్జిట్ 3 అండ్ దెన్ శంకర్పల్లి అండి. ఈ క్లస్టర్లోనే నెక్స్ట్ హౌసింగ్ మొత్తము స్థాపించబడబోతుంది. నియోపోలిస్లో మై హోమ్ ఈస్ కన్స్ట్రక్టింగ్ అరౌండ్ 15,000 crores ఇన్వెస్ట్మెంట్తో ఐటీ పార్క్స్ కడుతున్నాయి విత్ మిక్స్డ్ యూస్ డెవలప్మెంట్. అలాగే మీకు ఆల్రెడీ కొల్లూరులో కూడా కొన్ని ఎస్ఎస్సీస్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి. పటంచెరులో మన ఆమీన్పూర్, చందానగర్, బాచ్పల్లి అవన్నీ ఎక్స్టెన్షన్ అయ్యి ఆల్రెడీ మన ఎగ్జిట్ 3 ఇస్నాపూర్ వరకు కూడా రెసిడెన్షియల్ జోన్గా స్థాపించబడిపోయినాయి. సో ఈ శంకర్పల్లి మొత్తం ఓషన్ పార్క్ రోడ్ స్ట్రెచ్ సిబిఐటి రోడ్ అంటాం కదా, ఇది ఆల్రెడీ ఒక హై ఎండ్ రెసిడెన్షియల్ జోన్ లాగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. సో ఈ క్లస్టర్లోనే మోస్ట్ ఆఫ్ ద నెక్స్ట్ హౌసింగ్ కాన్సెప్ట్ అనేది ఇక్కడే రాబోతుంది బికాజ్ ఇట్ ఈస్ క్లోజ్ టు ద ఐటీ సెక్టర్ అండి. అండ్ ఈ దిస్ ఈజ్ వాట్ పీవీఆర్ ఈజ్ సీన్ ఆల్రెడీ ఓవర్ ద పాస్ట్ 2-3 years ముందే ఇది అవ్వబోతుంది కాబట్టి మేము ఆల్రెడీ అక్కడ ముందుకు వచ్చేసాము. సో ఇక్కడ మనం చూసే ప్రాజెక్ట్ దీన్ని పీవీఆర్ అన్మోల్ అనే ప్రాజెక్ట్ అంటారండి. ఇది బాచుపల్లిలో ఉంది. మన వాల్వో సర్వీస్ సెంటర్ ఆపోజిట్ అపర్ణ ప్రొఫైల్స్ అనే ఫ్యాక్టరీ పక్కన లోపల సాయి అనురాగ్ కాలనీలో ఉంటుందండి. ఇది 6,500 square yards ఒక హిల్ టాప్ పైన ఉంటుందండి. అతి అద్భుతమైన వ్యూస్ ఉంటాయి. పక్కన లంగ్ స్పేస్ కూడా చాలా ఉంది. అండ్ ఇట్స్ గాట్ ఎక్స్క్లూసివ్ క్లబ్ హౌస్ విత్ G+8 with 3 cellars and very good amenities and limited number of flats అండి. only 102 flats starting from 2.5 to 3 BHK only 1535 square feet to 2000 square feet. సో ఈ వెంచర్ అనేది ఈజ్ అ వెరీ హాట్ సెల్లింగ్ ప్రాపర్టీ ఇన్ ద బాచుపల్లి ఏరియా యాజ్ ఆన్ డేట్ అండి. మాకు ఆల్రెడీ ఆల్మోస్ట్ రీసెంట్గానే అప్రూవల్స్ వచ్చాయి అండ్ విదిన్ 6 months ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద ప్రాజెక్ట్ సోల్డ్ అవుట్ అండి. లోన్స్ డెఫినెట్గా అండి, అంటే చాలా బ్యాంక్స్ ఈ మధ్య బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ రేట్స్కి ఇస్తున్నారు, 6.5 to 7% మధ్యలో. సో చాలామంది వర్కింగ్ క్లాస్ పీపుల్ దాన్ని బెనిఫిట్గా తీసుకొని దాన్ని ఆ అడ్వాంటేజ్ పొందుకొని ఈ మంచి ప్రాపర్టీస్ అట్ గుడ్ ప్లేసెస్ విత్ గుడ్ ROIs అండి అండ్ గుడ్ కమ్యూనిటీస్ విత్ గుడ్ ఫెసిలిటీస్, ఇవన్నీ చాలా ఆప్టమిస్టిక్గా పీవీఆర్ డెవలపర్స్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ గ్రోత్ అండ్ డెఫినెట్గా వీఆర్ వెరీ ఆప్టమిస్టిక్ అబౌట్ దిస్. సో దిస్ ఈస్ ద గోల్డెన్ ట్రయాంగిల్ అండి. ఓకే, దిస్ రైట్ హియర్ ఈస్ ద కోకాపేట్ ఏరియా ఇన్ నియోపోలిస్ అనేది రీసెంట్గా హెచ్ఎండి ఆక్షన్ చేసిన ఐటీ పార్క్, ITCZ 538 acres. మన రాజపుష్ప, మై హోమ్ ఇవందరూ మార్కెట్లో మనం న్యూస్ చాలా చదివే ఉంటాము. ఈ సెగ్మెంట్ అండి అది ఈ ఏరియాలోనే జరిగింది. అది మూవీ టవర్స్ కూడా అక్కడే ఒక పాపులర్ ల్యాండ్ మార్క్గా ఆల్రెడీ ఉంది. సో ఈ ఏరియా ఈజ్ ద ఫస్ట్ పాయింట్ అనుకోండి కోకాపేట్. ఇక్కడ నుంచి యూ కమ్ ఆల్ ద వే అప్ టు ద మోకిలా, శంకర్పల్లి, జన్వాడ, ఈ రోడ్ ఈ మొత్తము. అండ్ ఈ స్ట్రెచ్ అనేది ఒక హై ఎండ్ రెసిడెన్షియల్ జోన్గా ఎస్టాబ్లిష్ అయ్యింది ఓవర్ ద లాస్ట్ 2 years విత్ పాపులర్ విల్లా కమ్యూనిటీస్ అండ్ నౌ అపార్ట్మెంట్స్ ఆల్సో ఆర్ కమింగ్ అప్ ఇన్ దిస్ ఏరియా. అక్కడ నుంచే ఈ BDL రోడ్ దాటేస్తే ఆల్రెడీ ఈ ట్రయాంగిల్ లాగా ఇది అవుటర్ రింగ్ రోడ్, ఇది ఒక కనెక్టింగ్ రోడ్, ఇది మన ఎగ్జిట్ 3 ముత్తంగి. ఇక్కడ వీ హ్యావ్ లక్ష్య అనే మెగా హై రైజ్ ప్రాజెక్ట్ వస్తుంది ఇక్కడ. సో ఈ కనెక్టివిటీ ఆల్మోస్ట్ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ నుంచి బాచుపల్లి నుంచి ఇట్స్ కమింగ్ అప్ కనెక్టింగ్ టు ఎగ్జిట్ 3 స్ట్రైట్ పోతే వీ గెట్ టు సుల్తాన్పూర్ ఎగ్జిట్ 4, ఇది కంటిన్యూ అవుతే వీగో సంగారెడ్డి హైవే అండి. సో ఈ స్ట్రెచ్లో వీ హ్యావ్ అవర్ రెసిడెన్షియల్ జోన్ కమింగ్ అప్ ఫార్ ది ఎంటైర్ వెస్టర్న్ సెగ్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ దిస్ ఇస్ ద న్యూ కనెక్టింగ్ రోడ్ ఫ్రమ్ తెల్లాపూర్ టు మోకిలా అండి. RR7 అనే శాంక్షన్ చేశారు. సో దిస్ కనెక్ట్స్ అండ్ రిడ్యూసెస్ అవర్ ట్రాన్స్పోర్ట్ టైమ్ డ్రాస్టికలీ ఫ్రమ్ తెల్లాపూర్, నల్లగండ్ల ఆల్ ద వే అప్ టు మోకిలా అండి. సో ఈ సెగ్మెంట్ అది కాకుండా ఇక్కడ ఇన్ నియోపోలిస్ అండ్ ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చాలా దగ్గరలోనే పీవీఆర్ది కమర్షియల్ వెంచర్ ఒకటి స్థాపించబడిపోయిందండి. వెస్ట్ వేవ్ అనేది 18 lakh square feet 11 floors విత్ మిక్స్డ్ యూస్ డెవలప్మెంట్ ఐటీ పార్క్ గ్రేడ్ A ఆఫీస్ స్పేస్ అనేది కూడా మేము లాంచ్ చేస్తున్నాము. సో అపార్ట్మెంట్స్ ఇన్ అఫోర్డబుల్ సెగ్మెంట్, విల్లాస్ ఇన్ అఫోర్డబుల్ సెగ్మెంట్, విల్లాస్ ఇన్ లగ్జరీ సెగ్మెంట్ అండ్ గ్రేడ్ A ప్లాటినం ఆఫీస్ స్పేస్. సో ప్రతిదీ అసలు పీవీఆర్ మెనూ కార్డ్లో మీరు చూస్తే అఫోర్డబుల్ సెగ్మెంట్ టు లగ్జరీ సెగ్మెంట్, రెసిడెన్షియల్ to commercial. So we have everything for the investors and end users who are looking to invest in good properties with good value and ROIs. ఈరోజు ట్రెడాలో వీఆర్ డిస్ప్లేయింగ్ ఆర్ న్యూ మెగా వెంచర్, మెగా హై రైజ్ వెంచర్ ఇన్ పటంచెరు ముత్తంగి ORR ఎగ్జిట్ 3 దగ్గర అండి. సో ఇట్ ఈస్ కమింగ్ అప్ విత్ G+25 floors on 20 acres with 1 lakh square feet clubhouse with variety of flats with
2.5 3 BHK and exclusive tower with వెరీ బిగ్ ఫ్లాట్స్ ఆల్సో అండి. సో అతి అద్భుతమైన ఆర్కిటెక్చరల్ ప్యాటర్న్స్తో మల్టిపుల్ ఫ్లాట్ ఆప్షన్స్తో వెరీ క్లోజ్ టు స్కూల్స్ కాలేజెస్ అండ్ విత్ వెరీ గుడ్ అమ్యూనిటీస్తో ఈ ప్రాజెక్ట్ మేము ఈడ ఆల్మోస్ట్ ఇప్పుడు అప్రూవల్ స్టేజ్లో ఉంది. సో దీన్ని మేము ఇట్లా వస్తుందని ప్రజలకి తెలియచడానికి ఇక్కడ ఒక బ్యానర్ పెట్టున్నాము. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ లేటెస్ట్ ప్రాజెక్ట్స్ అండి. మోస్ట్లీ ఒక డిసెంబర్ వరకు ఇది లాంచ్ అయిపోవాలి. ఇది ఇంకో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి శంకర్పల్లిలో పీవీఆర్ క్షేత్ర 2+ acresలో ఉంది. అరౌండ్ 150 ఫ్లాట్స్ విత్ వెరీ గుడ్ అమ్యూనిటీస్ అండ్ గుడ్ సైజెస్. ఆల్మోస్ట్ 987 స్క్వేర్ ఫీట్ టు 2000 స్క్వేర్ ఫీట్ అపార్ట్మెంట్స్ దీంట్లో ఉన్నాయండి. 2.5 and 3 BHK కూడా. అండ్ ఈ అమ్యూనిటీస్ ఇవన్నీ అంటే పీవీఆర్ కాన్సెప్ట్ ఏంటంటే మన అర్బన్ సిటీలో మనం సిటీ మధ్యలో దొరికిన అమ్యూనిటీస్ ఫెసిలిటీస్ అన్నీ ఇలాంటి హై అండ్ క్వాలిటీతో కట్టే ప్రోడక్ట్ ఆ ఏరియాలో చాలా మంచి ప్రైసింగ్కి ప్రజలకు అందించాలనే ఒక ఉద్దేశం. ఇది మరో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి పీవీఆర్ ఆకాష్ అనే లొకేటెడ్ ఆన్ 3+ acres అండ్ శంకర్పల్లిలో ఉంటుందండి. ఇది కూడా మెయిన్ రోడ్కి మన దీని నుంచి స్ట్రైట్ 200 feet రోడ్ పోయి స్ట్రైట్ వెళ్తే మీరు నియోపోలిస్ మన ఐటీ పార్క్ ITSEZని కనెక్ట్ అవుతారు. ఇది 286 ఫ్లాట్స్ విత్ 2 and 3 BHK కాన్ఫిగరేషన్స్. 12,000 స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ ఉంది. అమ్యూనిటీస్ జిమ్ యోగా సెంటర్ హెల్త్ కేర్ సెంటర్ అవన్నీ దీంట్లో స్థాపించబడిపోయినాయి. సో ఇది కూడా ఒక చాలా మంచి గేటెడ్ కమ్యూనిటీ అట్ వెరీ గుడ్ హౌసింగ్ టుడే అండి. అప్రూవల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. బ్యాంక్ లోన్స్ కూడా కనెక్ట్ అవుతున్నాయి. సో చాలా మంచి సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ దొరుకుతుందండి. అండ్ వీ ఎంకరేజ్ అవర్ వ్యూవర్స్ టు డెఫినెట్లీ చెక్అవుట్ దిస్ ప్రాజెక్ట్ బికాజ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ గేటెడ్ కమ్యూనిటీ అట్ అ వెరీ గుడ్ ప్రైస్ ఆన్ అ వెరీ గుడ్ లొకేషన్. సో ఈ ప్రాజెక్ట్ అండి పీవీఆర్ భువి కోకాపేట్లో నార్సింగి చౌరస్తా నుంచి హార్డ్లీ 2 kilometers అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఒక 4 kilometers డిస్టెన్స్లో ఉంటుందండి. వెరీ ప్రీమియం కన్స్ట్రక్షన్ విత్ జస్ట్ 64 ఫ్లాట్స్ అండ్ బూటీక్ క్లబ్ హౌస్ అనుకోండి జస్ట్ ఫర్ దీస్ సెలెక్ట్ ఫ్యామిలీస్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉందండి. కంప్లీట్లీ సోల్డ్ అవుట్. అండ్ ఈ ప్రాజెక్ట్ వల్ల ఇట్ హ్యాస్ రియలీ హెల్ప్డ్ అస్ గెయిన్డ్ విజిబిలిటీ ఆల్సో అండి. కోకాపేట్లో ఒక ప్రాజెక్ట్ అనేది ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ అరౌండ్ 2.5 years to get this, but yes, we finished it and we've handed over also. And this product is located in a very good place with very good connectivity, and we have got a lot of praise and appreciation for the quality of construction and finishing. ఈ ప్రాజెక్ట్ అనేది బాచుపల్లిలో ఇప్పుడే మనం అక్కడ చెప్పినట్టు ఇట్ ఈస్ ఆన్ ద అపర్ణ ప్రొఫైల్స్ పక్కన సాయనురాగ్ కాలనీలో అట్ ద టాప్లో ఉంటుందండి పీవీఆర్ అన్మోల్ అనే జాయింట్ వెంచర్. అండ్ ఇట్ హెస్ గాట్ 3 cellars విత్ అ క్లబ్ హౌస్ అండ్ 8 floors. చుట్టుపక్కన వెరీ గుడ్ గ్రీనరీ, వెరీ వెల్ స్పేస్డ్ వెల్ ప్లాన్డ్ అపార్ట్మెంట్స్. 1535 square feet to 2000 square feet. అండ్ పర్మిషన్స్ వచ్చేసాయండి. వీఆర్ రెడీ ఫర్ బ్యాంక్ లోన్స్ అండ్ ఎవ్రీథింగ్. కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ యాజ్ ఐ సెడ్ within 6 months of launch we have sold up to 70% of the project. And we are getting a lot of good response for this project. సో ఇది మా ప్రీమియం హై అండ్ లగ్జరీ విలాస్ అండి మన శంకర్పల్లిలో మెయిన్ రోడ్కి ఇన్ శంకర్పల్లి ఆన్ ద మోకిలా శంకర్పల్లి హైవే. 10.5 acres, 300 square yards each, 3,800 SFT built-up area approximately east and west facing. ఈ ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉందండి. ఒక 3 to 4 monthsలో హ్యాండ్ ఓవర్ అయిపోద్ది. అండ్ దీంట్లో కూడా చాలా మంచి ఒక కమ్యూనిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బయర్స్ హూ హ్యావ్ పర్చేస్డ్. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్. ఒక ఫ్యూ విలాస్ ఉన్నాయి అండ్ వెరీ గుడ్ రెస్పాన్స్ అండి. దీనివల్లనే వీ హ్యావ్ స్టార్టెడ్ 2 more విలా ప్రాజెక్ట్స్. శరత్ అనే ప్రాజెక్ట్ శంకర్పల్లిలో కొత్త ప్రాజెక్ట్ విత్ అఫోర్డబుల్ సెగ్మెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 crores to 1.4 to 1.8 crores. అండ్ దక్ష అనే ప్రాజెక్ట్ రుద్రారాంలో అండి. ఆ రుద్రారాంలో గీతమ్స్ యూనివర్సిటీ దగ్గర కొత్త విలా ప్రాజెక్ట్. సో ఫర్ ఎంక్వైరీస్ లాస్ట్లో నంబర్ పెడతాము, ప్లీజ్ కాంటాక్ట్ దెమ్. అండ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్. వీ డూ హ్యావ్ అ couple of villas left, but if some of you are looking at getting one in this community right now, I think now is the time. So PVR Urban Life, our flagship project. సో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మన వేవ్ రాక్ బిల్డింగ్ నుంచి ఒక 2 plots ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్కి శ్రీరామ్ యూనివర్సల్ స్కూల్ పక్కన రోడ్ ఫేసింగ్ 2 కార్నర్ ఫేసింగ్ 4.5 acres ఐటీ కమర్షియల్ మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ SEZలో పీవీఆర్ హ్యాస్ టేకెన్ దిస్ ప్రాజెక్ట్ ఫర్ డెవలప్మెంట్ అండి. 4.5 acres, 18 lakh square feet of premium grade A commercial space. అండ్ దాంట్లో మిక్స్డ్ యూజ్లో వీఆర్ ట్రయింగ్ టు డూ హై అండ్ రీటైల్ విత్ ఆఫీస్ అండ్ బిజినెస్ హోటల్ అలాంగ్ విత్ ద ప్రీమియం గ్రేడ్ ఏ
ఆఫీస్ బిల్డింగ్. దీంట్లో 11 ఫ్లోర్స్ ఉంటాయండి విత్ 3 ఫ్లోర్స్ పార్కింగ్ అండ్ 3 ఫ్లోర్స్ రీటైల్. అండ్ డెఫినెట్గా అండి విత్ దిస్ వెంచర్ పీవీఆర్ ఈజ్ స్టెప్పింగ్ ఇన్ టు ద కమర్షియల్ సెగ్మెంట్ ఆఫ్ రియల్ ఎస్టేట్ యాజ్ వెల్. సో ముందు చెప్పినట్టు అఫోర్డబుల్, లగ్జరీ టు కమర్షియల్ టు ప్రీమియం, ఈ మెనూలో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి పీవీఆర్ డొమైన్లో. సో ఎనీ టైమ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఆనెస్ట్ అండ్ సిన్సియర్ మార్కెట్ అడ్వైస్ అండ్ గుడ్ రిటర్న్స్ అండ్ గుడ్ వాల్యూ ప్రపోజిషన్ ఫర్ యువర్ హార్డ్ అండ్ మనీస్, ఐ వుడ్ సే డూ రీచ్ అవుట్ టు అస్ అండ్ వీ విల్ హెల్ప్ యూ. నా పేరు రాజీవ్ అండి, పీవీఆర్ డెవలపర్స్లో సేల్స్ డైరెక్టర్ నేను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఐ హ్యాడ్ ఓవర్ 10 years ఆఫ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ ఈ 10 yearsలో కొన్ని సైకిల్స్ చూస్తున్నాను, ఇన్వెస్ట్మెంట్ సైకిల్స్, హైస్, లోస్, డిమానిటైజేషన్స్, సో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్స్, చాలా వాటికి దీస్ హ్యావ్ కాజ్డ్ సమ్ చేంజెస్ ఇన్ ద మార్కెట్ అండి. కానీ వన్ థింగ్ వెన్ పీపుల్ ఆస్క్ మీ బేసిక్లీ, రాజీవ్ మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, జనరల్గా ఐఎమ్ ఎ వెరీ బులిష్ పర్సన్ అండి. అంటే ఐఎమ్ వెరీ ఆప్టమిస్టిక్ ఇన్ కష్టాలైనా సుఖాలైనా ఎక్కువ రోజులు ఉండవు. సో అలాగే ప్రాపర్గా ఆలోచిస్తే ఎనీ ఛాలెంజ్ ఆర్ ఎనీ ఎక్సెస్ ఆప్టిమిజం ఈజ్ నాట్ పర్మనెంట్. సో అట్లా యూ లుక్ ఆన్ ద లాంగ్ టర్మ్ అండి. లాంగ్ టర్మ్లో ఎనీథింగ్ విల్ గివ్ యూ గుడ్ రిటర్న్స్ ఆర్ ఎనీథింగ్ విల్ యునో ద హైస్ అండ్ లోస్ విల్ బీ యావరేజ్డ్ అవుట్ అనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు వరకు ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా రోజుల తర్వాత దాన్ని అమ్మి అసలు లాస్ అయిపోయినాము, డబ్బులు రాలే అనే కాన్సెప్ట్ ఈ మధ్యలో అయితే నేను ఎక్కువ వినలేదండి. పాతకాలం రియల్ ఎస్టేట్లో అయితే అప్పుడు ఆప్షన్స్ ఎక్కువ లేకుండే, చాలామందికి జ్ఞానం లేకుండే. ఈ మధ్య ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్ పోర్టల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో చాలామంది ఈ మధ్య టిడ్ బిట్స్ పెడుతూ ఉంటారు. సో ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ యాక్సెసిబుల్ ఉందండి. ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకొని అందరూ ఒక యావరేజ్ గెయిన్ చేస్తే, ఒక యావరేజ్ లైన్ డ్రా చేస్తే, ఈరోజు మార్కెట్ స్లో ఉందంటే రేపు ఎట్లయినా ఎదుగుతుంది. అంటే ఇట్స్ కామన్ సెన్స్. సో అట్లా మార్కెట్ స్లో అయినప్పుడు ఇప్పుడు కాదు, ఆగుదాము, కొన్ని రోజులు చూద్దాము, మీరు చూసే లోపల ఈ ట్రెండ్ ఎవరికి అర్థమవుతుందో అతను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసుంటాడు. అతను చేసి మళ్ళీ మెల్లగా ఈ కర్వ్ నార్మల్ అయ్యే లోపల మీరు కొనడానికి మార్కెట్లో వచ్చినప్పుడు అదే మనిషి తక్కువ కొని ఉన్నాడు, మీకు ఎక్కువ అమ్ముతాడు. సో ఇది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లాంటిది, ఒక చాలా సింపుల్ గేమ్ అండి. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టైమ్ టు బై అపార్ట్మెంట్స్, విల్లాస్, ప్లాట్స్, కమర్షియల్స్, ఎనీథింగ్ వెన్ ద మార్కెట్ ఈజ్ అపారెంట్లీ స్లో. నా పర్సనల్ ఒపీనియన్లో లాస్ట్ 7 yearsలో తెలంగాణలో నేను స్లో అనే పదం అయితే ఎప్పుడు వినలేదండి. అగ్రెసివ్గా ముందుకెళ్తూ పోతున్నాము. సో ఆ ఇన్ఫర్మేషన్ని, ఆ డేటా పాయింట్స్ని మనము కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి దాన్ని అనలైజ్ చేస్తే ద మోర్ యూ వెయిట్ ద మోర్ యూ లూజ్ అన్నట్టే ఉంది. అది టిపికల్ ఏజ్ ఓల్డ్ రియల్ ఎస్టేట్లో ఒక సామెత ఉందండి, డోంట్ వెయిట్ టు బై రియల్ ఎస్టేట్ అండ్ వెయిట్ అని. సో ఇది కూడా అంతే అండి. సో ఇప్పుడు మా ప్రాజెక్టులన్నీ నేను డీటెయిల్గా అప్పటి నుంచి మాట్లాడుతున్నాను, మీరు వినే ఉంటారు. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ఎక్కడో డెవలపింగ్ ఏరియాలో మేము పెట్టుంటాము. అబ్బా అంత దూరమా, అబ్బా అక్కడ ఇప్పుడు అవసరమా, ఈరోజు అవసరం ఉండదండి. మీకు అవసరం ఉన్న రోజు మీ చేతికి రాదు, అవసరం ఉన్న రోజు ఆనకపోవచ్చు, మార్కెట్ మారుండొచ్చు, గవర్నమెంట్ ఇంకా కొత్త ప్రాజెక్టులు ఏదైనా ఆ ఏరియాలో స్థాపించబడితే ఇంకా కొన్ని గుడ్ న్యూస్ వస్తే టీవీలో మనం కేటీఆర్ గారు రోజు ఏదో ఒకటి కొత్త ఇన్వెస్ట్మెంట్ తెస్తూ ఉంటారు తెలంగాణలో. ఇవన్నీ ఏదైనా వస్తే మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ అవుతుందండి, మన స్టాక్ మార్కెట్ లాగా. ఆ మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ అయినప్పుడు డిమాండ్ పెరుగుతుంది, చాలామంది కొనడానికి వస్తారు, మళ్ళీ ప్రైసింగ్ హై అవుతుంది. సో మార్కెట్ స్లో అవ్వడం, హై అవ్వడం అనేది సహజం అండి. మీ దగ్గర ఆ రోజు ఎన్ని డబ్బులు ఉన్నాయో మీ లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీ ఓనర్స్ ఈక్విటీ ఒక 20-30% ఏదో పెట్టి మీరు మిగతాది బ్యాంక్ లోన్కి వెళ్ళగలిగితే యు ఆర్ వే బెటర్ దెన్ ద పర్సన్ సిట్టింగ్ అట్ హోమ్ కాన్స్టెంట్లీ లుకింగ్ ఆన్ మ్యాజిక్ బ్రిక్స్ అండ్ 99 acres అండ్ చెకింగ్ కొనొచ్చా కొనకూడదా. సో మై అడ్వైస్ ఇస్ ద మూమెంట్ యూ హ్యావ్ సర్టన్ equity to jump in and make an investment, do thorough research, take into consideration all these data points and get into it. భయపడి లాస్ట్ వరకు ఇప్పుడు వద్దు తర్వాత కొందామనే మీరు మూడ్లో మాత్రం వెళ్తే మీరే లూజ్ అవుతారు. ఓకేనా? సో చాలామంది, అంటే ఐఎమ్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్, మీకు యూట్యూబ్లో యూ హ్యావ్ సో మెనీ ఎక్స్పర్ట్స్, చాలామంది వాళ్ళ అభిప్రాయాలు ముందు పెడుతూ ఉంటారు.
అందరినీ ఫోన్ చేయండి, ఒక యావరేజ్ డ్రా చేయండి. అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ ఫ్రీ అండి, టేక్ ఇట్ ఫ్రమ్ ఎవ్రీవేర్. కానీ యూజ్ యువర్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, సర్టన్ జడ్జ్మెంట్స్, యువర్ ఓన్ సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, and try to see what is best for you, your family, your future, and how you wish to grow your wealth by putting your hard earned money to work. So that's my suggestion అండి. హలో ఫ్రెండ్స్, నా పేరు రవిచందన్ అండి. నేను రీబ్రిజ్ అనే కంపెనీకి రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఇవాళ మేము ఒక ప్రాపర్టీ షోలో మేము పార్టిసిపేట్ చేస్తున్నామండి, హైటెక్స్ నియర్ టు హైటెక్ సిటీ అండి. సో ఈ ప్రాపర్టీ షోలో ఏంటంటే అన్ని రకాలు ప్రాజెక్ట్స్ లైక్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అని, విల్లా ప్రాజెక్ట్స్ అని, హెచ్ఎండిఏ రెసిడెన్షియల్ ప్లాట్స్ అని, సో ఫామ్ ల్యాండ్స్ అని చాలా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. సో ఇది దాదాపుగా 3 days ఎగ్జిబిషన్ నడుస్తుందండి. సో ఈ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 3 days. సో ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మనకి అన్ని బడ్జెట్ ప్రోడక్ట్స్ అనేది ఈ ప్రాపర్టీలో ఇక్కడ అవైలబిలిటీ ఉన్నదండి. సో మెయిన్లీ ఏంటంటే నేను ఒక కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. సో మా ప్రాజెక్ట్ వచ్చేసరికి పార్క్ సెంట్రల్ అండి. సో పార్క్ సెంట్రల్ అనే ప్రాజెక్టు ఇది డుండిగల్ అనే ఏరియాలో మేము ఆల్రెడీ డెవలప్మెంట్స్ చేసేసామండి. సో ఇది దాదాపుగా 6 ఎకరాల్లో మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. సో ఈ 6 ఎకరాల్లో మనకి ఏంటంటే దాదాపుగా 77 హెచ్ఎండిఏ విల్లా ప్లాట్స్ మేము ఇస్తున్నామండి. దీంతోపాటు మనకి బ్లాక్ టాప్ రోడ్స్, 40 feet రోడ్స్, 30 feet రోడ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ పార్క్ ఏరియా ఇవ్వడం జరుగుతుందండి. ఇది కాకుండా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంత ల్యాండ్ మేము కేటాయిస్తున్నామండి. దీంతోపాటు మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ప్రాజెక్టు హైలైట్స్ వచ్చేసరికి సో మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 నుంచి హార్డ్లీ ఒక 5 minutes జర్నీ అండి. ఇది కాకుండా మన హైటెక్ సిటీస్కి జస్ట్ 25 kilometers డిస్టెన్స్లో ఉందండి. సో మీకు హార్డ్లీ హైటెక్ సిటీకి జర్నీ చేయాలనుకుంటే మీకు ఒక 45 to 50 minutes మీరు హైటెక్ సిటీ రీచ్ అవుతారు. సో బేసిక్గా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి మన హైదరాబాద్లో, హెచ్ఎండిఏ ప్లాట్స్ అని, డిటిసిపి ప్లాట్స్ అని. మనకి సిటీకి అవుట్స్కర్ట్స్ కానీ చాలా అంటే 45 kilometers 50 kilometers రేడియస్లో ఉన్నాయండి. సో మన సిటీ ప్రిమైసెస్లో దొరికే చాలా తక్కువ ప్రాజెక్ట్స్లో మా ప్రాజెక్ట్ కూడా ఒకటి వస్తుందండి. సో మా ప్రాజెక్ట్ పేరు వన్స్ అగైన్ నేను రిపీట్ చేస్తున్నాను, ఇట్ ఈస్ పార్క్ సెంట్రల్. సో ఇట్స్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. రేరా కూడా మేము అప్లై చేసాం. ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను మీతో డిస్కస్ చేశాను, ఇది హార్డ్లీ 45 minutes జర్నీ అండి హైటెక్ సిటీకి. సో మీకు తెలిసిందే, మ్యాక్సిమం హైటెక్ సిటీ కానీ ఫార్మా సిటీ కానీ సో చాలా వరకు మన హైదరాబాద్లో ఇండస్ట్రీస్ ఉన్నాయండి. సో వీళ్ళు ప్రిఫర్ చేసే లొకేషన్స్ లైక్ పటాన్ చెరు అని, డుండిగల్ అని, మనకి ఇటు ఉప్పల్ వైపు కానీ. సో మనకు చాలా వెంచర్స్ వస్తున్నాయి, చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. సో కమింగ్ టు బడ్జెట్, సో ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనాలి అంటే ఈరోజు దాదాపుగా 1.5 నుంచి 2 కోట్లు పడుతుందండి. సో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 2 crores పెట్టి ఇండిపెండెంట్ హౌస్ కొనాలి అంటే ఇది హైలీ ఇంపాసిబుల్ అండి. సో మా ప్రాజెక్ట్ ఏంటంటే అతి దగ్గరలో ఉందండి ప్రాజెక్టు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈజ్ ఇన్ డుండిగల్. సో మనం ప్రాపర్టీ వాల్యూ కూడా అది ఒక 200 square yards మీరు పర్చేస్ చేస్తున్నారంటే మీకు దాదాపుగా ఒక 68 నుంచి 70 lakhs మధ్యన వస్తుందండి. సో హ్యాపీగా మీరు ఒక 40 lakhsలో ఒక డూప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే 1.2 crores మీకు మంచి డూప్లెక్స్ హౌస్ విత్ గుడ్ రెసిడెన్షియల్ ఫ్యూచర్స్ ఉంటాయండి లోపల. సో లైక్ మీకు చెప్పాను ఆల్రెడీ, పార్క్స్ అని, చిల్డ్రన్ ప్లే ఏరియాస్ అని, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ అని. సో ఆల్ అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీకి ఉన్న ఫీచర్స్ ప్రతిదీ కూడా మా ప్రాజెక్ట్లో ఉన్నదండి. సో బేసిక్గా మా ప్రాజెక్టులో ఎందుకు తీసుకోవాలని మీకు ఒక క్వశ్చన్ వస్తుందండి మీరు. సో దానికి ఒకే ఒక ఆన్సర్ అండి. ఒకటి, డిస్టెన్స్, సిటీకి చాలా దగ్గరలో ఉంది, సిటీలో ఉంది. ఇది కాకుండా నియర్ బై ఒక చాలా పెద్ద ఇండియాలో ఎయిర్ ఫోర్స్ అకాడమీ మన హైదరాబాద్లో ఉంది. మన ప్రాజెక్ట్కి జస్ట్ అడ్జసెంట్లో మన ఈ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉన్నదండి. ఇది కాకుండా పాస్ట్ 4 months బిఫోర్ మన కేటీఆర్ గారు అనౌన్స్ చేశారండి, 480 acresలో ఐటీ సెజ్ రాబోతుంది డుండిగల్లో. సో ఒక కమింగ్ టు ఒక 3 to 4 years తర్వాత ఈ గాగిలాపూర్, డుండిగల్ అనేది చాలా పాష్ ఏరియా అవబోతుందండి. ఎందుకంటే అన్ని రకాల
అంటే పర్సన్స్ ఉండిపోతున్నారు, ఫ్యామిలీస్ ఉండిపోతున్నారు, ఐటీ రిలేటెడ్ ఎంప్లాయీస్ కానీ, ఫార్మర్ రిలేటెడ్ ఎంప్లాయీస్ కానీ, ఒక ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి కానీ, లేదా చాలా వరకు అక్కడ ఉండిపోతున్నారండి. చాలా వరకు గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి, హైరేజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, విల్లా కమ్యూనిటీస్ వస్తున్నాయి. సో నాకు అడిగితే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ అండ్ టు స్టే అండి. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, ఈ ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, లేదా మీరు పర్చేస్ చేద్దాం అనుకున్నా, సో యూ కెన్ కాంటాక్ట్ మీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అండి. నా పేరు వన్స్ అగైన్ నా పేరు రవిచందన్. నా ఫోన్ నెంబర్ 9581011143 అండ్ మా వెబ్సైట్ వచ్చేసరికి www.rebridz.com. థ్యాంక్ యూ అండి. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much.